ఫస్ట్లీ బన్నీ 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, బన్నీ గారిది సార్ట్ అవుట్ చేస్తాను. నేను ఇది అనుకుంటున్నారా, నా మైండ్లో ఉన్న సింపుల్ స్ట్రాటజీ చెప్తాను. మనం బయట ఎలా ఉంటామో అలా ఉందాం, లోపల ఎవరు మనల్ని ఫస్ట్ అటాక్ చేస్తారో వెయిట్ చేద్దాము. మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తే లెట్ స్టార్ట్ కౌంటరింగ్. నన్ను అటాక్ చేసిన ఫస్ట్ పర్సన్ బర్నీ గారు హౌస్లో. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చాను అప్పటికి. సెకండ్ టైం మళ్ళీ అయింది. థర్డ్ టైం చాలా చిన్న చిన్నవి నేను ఐ కవర్డ్ దెమ్ అప్. ఇది గుర్తుపెట్టుకోండి, బర్నీ గారి మీద అసలుకి పాయింట్స్ రేజ్ చేయాల్సిన అవసరం దేనికి వచ్చింది, ఫస్ట్ రీజన్ ఇది. ఇప్పుడు నామినేషన్ డేకి వస్తాను. నామినేషన్ డే అట్లీస్ట్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చాను కదా, శ్రీజాన్ ఎందుకు నామినేట్ చేయదలుచుకోలేదు. సింపుల్, నెక్స్ట్ వీక్ ఉన్నా నేను శ్రీజాన్ చేయకపోతుంది. ఇంత బయటకు వచ్చిన తర్వాత ప్రియాకి ఎందుకు నామినేషన్ చేయలేదని చెప్పాను. ఇప్పుడు బర్నీ గారిని మీరు అందరు జనం ఓన్లీ 2 పాయింట్స్ మాట్లాడి 4 పాయింట్స్ పెట్టాను బర్నీ గారి గురించి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీకు ఇంట్రెస్టే లేదు గేమ్, మీరు ఎందుకు వచ్చినట్టు. సింపుల్, స్టేజ్ నుంచి వెళ్ళిపోయాను. మీ గేమ్ ఇంట్రెస్ట్ లేనప్పుడు 100 మంది ఉన్నారు. గేమ్ ఇంట్రెస్ట్ లేనట్టు కాదు కదా, మీకు చెప్పలేదు కదా నాకు ఇంట్రెస్ట్ లేదని మీకు చెప్పారు కదా. మీకు చెప్పారు మరి స్టేజ్ మీద ఎందుకు వెళ్ళిపోతుంది? స్టేజ్ మీద వెళ్ళిపోయింది అని పర్సనల్. నాకేం చెప్పారంటే, నేను కార్ కూడా ఎక్కిన తర్వాత బిగ్ బాస్ టీమ్ వచ్చిన పిలిచిందని నాకు చెప్పారు ఆన్ రికార్డ్ ఇన్సైడ్ ద హౌస్. ఎవరు? బర్నీ గారు. ఏమని? ఇదే నేను చెప్పిన వర్డ్సే. గేమ్ నాకు లోపల హౌస్ లోపల వచ్చిన తర్వాత నాకు చెప్పిన వర్డ్స్ ఏంటంటే, నాకు గేమ్ ఇంట్రెస్ట్ లేదు. నేను చెప్పిన వర్డ్స్ నండి. నేను కార్ కూడా ఎక్కేసాను, వెళ్తుంటే అప్పుడు బిగ్ బాస్ టీం మళ్ళీ పిలిచారు నన్ను అని. స్టేజ్ మీద చెప్పింది ఏంటి, మీకు ఇది కావాలా, బిగ్ బాస్ హౌస్ కావాలంటే నాకు ఇదే కావాలని వెళ్ళిపోయారు. సింపుల్ అండి. ఎంతో మంది సింపుల్ అగ్ని పరీక్ష షో చూసుకుందాం, ఏవో త్యాగాలు చేసి వచ్చిండ్రు ఒక్కొక్కరు. ఎవరో ఏదో ఒక ఇమోషనల్ బాండ్ తీసుకొని వస్తున్నారు, ప్రతి ఒక్కరు తీసుకొస్తారు ఎవ్రీ సీజన్. ఇతను అంత ఇన్నోసెంట్ అని కూడా కాదు, హీఈస్ వెరీ ఇంటెలిజెంట్, ఐ నో ఇట్. మీరు ఇదంతా చేస్తున్నప్పుడు మీకు బిగ్ బాస్ వర్సెస్ ఇది అంటే మీరు బిగ్ బాస్ లైట్ తీసుకుంటే, నేను నామినేషన్ పాయింట్ లో పెట్టిన రీజన్ 2 మీరు నోటీస్ చేయాలి. ఫస్ట్ నేను బిగ్ బాస్ టీమ్ ని క్వశ్చన్ చేసిన, ఇట్లా వేరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వచ్చు కదా, ఎంతో మంది ఉన్నారు, ద రెడీ టు లీవ్ ఎవ్రీథింగ్ ఇన్ దర్ లైఫ్ టు గెట్ ఇన్ టు బిగ్ బాస్ షో. అదే అంటున్నాను బ్రో, యాక్చువల్లీ మీరు అన్న పాయింట్ అంటే ఆ పాయింట్ కి నేను ఆన్సర్ అంటే ఈ 2 వారాల్లో ఇంకేం పాయింట్లు లేవా బ్రో బయట? నెక్స్ట్ 3 పాయింట్స్, నెక్స్ట్ 3 పాయింట్స్. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు మీరు లాకెట్ అన్నారు, మీకు రూల్స్ అన్ని తెలుసు, మీరు సింపతి కార్డ్ ప్లే చేద్దామని ఆడుతున్నారు రైట్ ఫ్రమ్ డే 1. ఈ సేమ్ పాయింట్ నేను మన అగ్ని పరీక్ష షోలో 2 కంటెస్టెంట్ చెప్పాను. మీరు స్టార్టింగ్ నుంచి మీరు ఆడండి బ్రో సింపతి కార్డ్, నేను కాదనట్లేదు. రైట్ ఫ్రమ్ గెట్ గో ఆన్ ద స్టేజ్ నేను సింపతి కార్డ్ ఆడేస్తా అంటే అది నాకు అనిపించింది. ఐ వాంట్ టెల్ ఇట్ టు ఆల్ ద కంటెస్టెంట్. నా మెయిన్ పాయింట్ స్టార్ట్ అయింది 3rd, 4th. 3rd లో ప్రతి ఒక్క పాయింట్ చెప్పాను నేను. మీరు స్మార్ట్ గా ఏమంటారు, ఎగ్ టాపిక్ చాయ్కి డైవర్ట్ చేసిండు. 2nd, జనాలను చూసుకొని మరి మీరు స్మార్ట్ గా ఇది చేసిండ్రు. 3rd, మీరు ప్లేట్స్ కావాలని మార్చిండ్రు. రీతు ట్రిగర్ అవుతుందని తెలిసి కూడా మీరు ప్లేట్స్ మార్చి నా ప్లేట్ పెట్టిండ్రు, సో దట్ రీతు షౌట్స్ ఆన్ మీ. ఇది ఎవ్వరు నోటీస్ చేయరు, నేను నోటీస్ చేస్తాను. దీని తర్వాత నేను మీకు ఇంకోటి చెప్తాను, ఐ కాంట్ టెల్ ఇట్ ఆన్ క్యామ్, బట్ ఏమంటారు, ఈ 3-4 పాయింట్ పెట్టి 4th పాయింట్ పెడతాను నేను. 4th పాయింట్ ఏది, మీ వల్లనే కామనర్స్ సెలబ్రిటీస్ అనేది చాలా ఎక్కువ వస్తుందని అంటాను. మీరే గొడవ పెట్టారు, మీరే చేస్తున్నారు. ఈ అతని కౌంటర్ మీకు ఎంత వచ్చిందో తెలియదు. ఒకటి తీస్తారండి, వాళ్ళ సెలబ్రిటీస్ అందరు నా క్వశ్చన్ అడుగుతాడు, ఇట్లా చేస్తానండి. నేను నెక్స్ట్ అడుగుతాను, దమ్ముంటే ఈ క్వశ్చన్ మమ్మల్ని ఎందుకు అడగట్లేదని. సార్ అడగరు ఆ క్వశ్చన్ మమ్మల్ని, ఎందుకంటే సార్ కూడా తెలుసు ఆ సిచ్యువేషన్ లో ఈ లూజ్ అండ్ ఏమంటారు, మాకే యాక్చువల్లీ డిడ్ నాట్ ట్రీట్ అస్ వెల్ అని. ఇట్లాంటి అన్ని ఉండి ఐ వాంటెడ్ టు పాయింట్ అవుట్ ద పాయింట్స్ ఆన్ బర్నీ గారు. ప్రియా గారు, ఐ విష్ ఐ నామినేటెడ్ బట్ ఐ డి నాట్ నామినేట్. అది ఒక్కటే, ఒక సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంది, గ్రో అవుద్ది, టీమ్ ప్లేకి అవసరం మనకి అని, అంతే తప్పితే నథింగ్ ఎల్స్. నాజనర్ అడిగితే కూడా సేమ్ రీజన్ చెప్పాను. మీరు వేసుకున్న క్యాలిక్యులేషన్స్ లో ఒక్క క్యాలిక్యులేషన్ అయినా వర్కౌట్ అయ్యిందా? వర్కౌట్ అయితే అది ఏంటి? కెప్టెన్సీ. ఏది? నన్ను సెలెక్ట్ చేశారు. ఎవరు? నేను ఏమంటారు, 10 సెలెక్ట్ చేసింది కదా, నేను మార్నింగ్ నుంచి గేమ్ ఆడుతూ కూర్చున్నది, అది ఎవరికి కనిపించలేదు అది. సో ముందు రోజు మేము సెలెక్ట్ అయిపోయినాం, 7 ఉన్నాం. బిగ్ బాస్ ఇన్ని సీజన్లు చూస్తే బేసిక్ థింగ్ అందరు 7 ఆడినారు అనుకున్నాం. నా మ్యాథ్ ఏముండే అంటే 3 or 4 ని సెలెక్ట్ చేస్తారని. ఉండొచ్చు అంతే. అటు సైడ్ టెనెన్స్ లో కామనర్స్, టెనెన్స్ లో ఓనర్స్ ఎవరు పెద్ద ఇది, బర్నీ గారు, ఇంకా మన ఇదేమంటారు శ్రీజ, ప్రియా, డెమోనికా, వీళ్ళు అందరు ఫ్రెండ్స్.
వీళ్ళు పడితే మనకు ఛాన్స్ లేదు క్యాప్టెన్సీ, లాస్ట్ వీక్ కూడా సంచాలకులుగా మిగిలిపోయినాం. ఇది అవుతే మనం ఏదో ఒకటి మార్చాలి. పొద్దున్న లేసి స్నానం చేశాను, స్నానం చేసినప్పటి నుంచి ఒక్కొక్కరిని పట్టాను, రాము గారితో మాట్లాడుతూ కూర్చున్నాను. నేను కొంచెం ఫుడ్ మర్చి చేస్తున్నాం అన్న, అది ఇది. తనుజ గారితో మాటలు తక్కువనే, తనతో కూడా మాటలు ఎస్టాబ్లిష్ స్టార్ట్ చేశాను. నాకు సుమన్ అన్నకి కొంచెం డిఫరెన్స్ ఉంటే అవి సెటిల్ చేస్తా, ఫ్లోరా గారికి హెల్ప్ చేసి ప్రతి ఒక్కటి చేసి, సరే ఓట్లు వస్తే మనకి ఏదో ఒకటి పడవచ్చు అని చిన్నగా పెట్టుకున్నా. లాస్ట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ నా వర్సెస్ ప్రియా ఉండే, వీళ్ళు మ్యాన్ వర్సెస్ ఉమెన్ చేస్తే ఒక ఉమెన్ ని పెట్టాలనుకుంటే ప్రియాకి రావచ్చు అని. ఇది మాత్రం మరి కంప్లీట్ లైక్ లోపల ఐ వాస్ సో హ్యాపీ దట్ ఇట్ కేమ్. ఒక్కటి వర్కౌట్ అయిందనా? లేదండి, వేరే కూడా వర్కౌట్ అయ్యి. మీకు ఇదంతా తెలియదు. మేము రాత్రి మెల్కొని ఉండే, ఏమంటారు అందరూ ఓవర్ థింకింగ్ అనుకుంటారు. నిద్రలు వస్తుంటే ఆ గలీజ్ చాయ్ తాగకుండా ఉప్పు చక్కెర బుక్కుంటా కూర్చున్నాం రాత్రి అంతా. తెలుసా అది? మీ హ్యావ్ టు బీ అవేక్ రాత్రి. రాత్రి ఏమంటారు ఫ్రూట్స్ తింటే చాయ్ తాగితే మెలక రాదు, అది ఒక గలీజ్ టీ తయారు చేసినాం. ఇంత చాయ్ ఇంత చిన్న నీళ్ళలో పోసి ఫ్లాస్క్ లో వేసుకొని తాగకుండా ఇంత చిన్న షార్ట్స్ వేసుకొని, గలీజ్ అంటే గలీజ్. అది తాగగానే ఇట్లా మొత్తం ఇట్లా యాక్ వస్తుంది, చక్కెర బుక్కుంటే మెల్కొని ఉండే మేము. ఇది సుమన్ అన్నకి మేల్కొని ఉండడానికి ఇమాన్యుల్ వెళ్ళి చక్కెర ఇస్తాడు అటు సైడ్, ఎందుకంటే సుమన్ అన్న జల్దీ అంటాడు. వర్కౌట్ అయినాయి వర్కౌట్ కానీ కూడా ఉన్నాయి. సో రెండు ఒక అంటే రియల్ పిక్చర్ రెండు యాక్సెప్ట్ చేస్తున్నాయి కదా. సో అది ఇది పర్సనల్. పాటలు బాగా పాడతారని విన్నాను. హౌస్ లో కూడా బాగా ఆడినాం, తర్వాత రూల్ వచ్చింది బిగ్ బాస్ నుంచి పాటలు పాడొద్దు. అవును, కాపీ రైట్స్ అన్నీ. ఫైనల్ గా నేను ఒకటి చెప్పాలనుకుంది ఏంటంటే, అంటే ఇక్కడ ఉన్నంత ఫ్రీగా, ఇక్కడ ఉన్నంత ఓపెన్ గా, అరే ఏదైతే అది అయింది అన్నట్టుగా, ఏం క్యాలిక్యులేషన్స్ లేకుండా, మీకు యాక్చువల్లీ అగ్ని పరీక్షలో మీరు అన్నారు నేను ఇంత తెలివి నేను ఉపయోగించాలనుకోవట్లేదు కానీ అది తప్పు. మీరు బిగ్ బాస్ లోనే ఎక్కువ ఉపయోగించారేమో మీ తెలివి. నేనే చెప్తున్నాను కదండి, లైక్ మీరు అంటే లైక్ నేను అభిజిత్ కే సవాల్ వేసే పాయింట్ మర్యాద మనీష్ బిగ్ బాస్ లోనే ఇంకెలా ఉండబోతున్నాడు అనే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టేసుకొని మీరు ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని తొక్కేశారు. నేను ఇది కొంచెం రియలైజ్ అయింది చెప్తున్నా. లైక్ పోస్ట్ 8th డే నామినేషన్స్ నెక్స్ట్ డే నుంచి అది మైండ్ లో పడింది ఎందుకో. లైక్ గేమ్ ని సీరియస్ తీసుకొని ఎంజాయ్ చేయడం మానేది, గేమ్ ఎంజాయ్ చేయాలి. సంజన గారు ఉన్నారా, షీ ఎంజాయ్స్ ద గేమ్ వెరీ మచ్. చాలా హ్యాపీ, ఎందుకంటే తన ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ వెళ్ళి వచ్చారు ఒక సీజన్ కి. అది మీకు తెలియకపోవచ్చు, తెలుసు. ఆ పాయింట్ తీసాను నేను హౌస్ లో. హౌస్ లో కొంతమందికి చాలా మంది కామనర్స్ గా, మన సెలబ్రిటీస్ కూడా కొంతమందికి తెలియకపోవచ్చు మేబీ సంజన. అయితే ఇంత ఫ్రీగా మీరు ఉండలేకపోయారు, ఉండుంటే ఇంకా మేబీ మంచిగా ఉండేదేమో. హోప్ఫుల్లీ అదే వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచించేశారు. అవి ఆలోచించు మీ గేమ్ మీరు ఆడితే బాగుంటది. సో మీకు ఇప్పుడు రియాలిటీ ఇంత వచ్చింది, ఏం దాచుకోవడం ఉంటుంది కదా. వీళ్ళ గురించి ఎక్కువ ఆలోచించలేదు. నేను ఒకటే ఆలోచించింది ఏంటంటే 8th డే తర్వాత ఎందుకో తెలియకుండా డల్ అయిపోతున్నాను, ఏమంటారు గేమ్ చాలా సీరియస్ తీసుకుంటున్నాను అనేది మైండ్ లో పడిపోయింది నాకు. సో వీళ్ళు ఎవరు లేరు అసలుకి, ఎవరు. సో ఏ గేమ్ నడుస్తుందో ఇట్లా అర్థమైపోయింది. ఇది ఇన్ఫాక్ట్ ఒకటి నేను ఇంకా చాలా బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటాడు, కొన్ని నాకు తెలిసింది ఏంటంటే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద క్యాల్కులేషన్స్ అబౌట్ ద ప్లేయర్స్ స్పాట్ ఆన్ ఉన్నాయి. జస్ట్ ఏమంటారు నా గేమ్ స్టైల్ కొంచెం డిఫరెంట్ ఉంటే చాలా బాగుంది అనిపించింది అంతే. నథింగ్ ఎల్స్. రెండు కంటెస్టెంట్స్ నేమ్స్ చెప్తాను, మీకు ఎవరెవరు గేమ్ ఏమైందో డన్. మీ కాంబినేషన్ స్టార్ట్ చేసిన డన్. ప్రియా గేమ్ ఎలా ఉందనా? బ్యాడ్, గుడ్ బ్యాడ్ అంతేనా? బ్యాడ్. శ్రీజ బ్యాడ్. డిమోన్ బ్యాడ్. కళ్యాణ్ బ్యాడ్, టెర్రిబుల్ కళ్యాణ్. ఇంకా హరీష్ గుడ్. ఎందుకు బ్రో హరీష్ మీద అంత ఇది ఇష్టం? ఎందుకంటే హరీష్ అంటే ఇష్టం కాదు, ట్రావెల్ చేస్తున్నాను కదా అతనితోటి. సో ఆయనకి గేమ్ అంటే ఒక క్లారిటీ ఉంది. హీస్ యాక్చువల్లీ ఎంజాయింగ్ ద గేమ్ బై ద వే. యాక్చువల్లీ నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్ అనుకుంటున్నావు హరీష్ గారా? కొన్ని విషయాలు నేను యాక్సెప్ట్ చేయాలండి, కొన్ని విషయాల్లో ఈజ్ వెరీ ఓవర్ కాన్ఫిడెంట్. నేను సార్కి ఎప్పుడైతే మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు గేమ్ ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటాం. వన్ ఆఫ్ ద థింగ్ చెప్తాను సార్, కొన్ని సార్లు ఇది కొంచెం తగ్గితే బాగుంటుంది ఇది చెప్తున్నా. సో ఒప్పుకోవాలి కొన్నిట్లో. మనీషా ఫస్ట్ వీక్ అయితే మీరు ఒప్పుకోవాల్సిందే. బ్యాడ్ అనా? మీరు అంటే గుడ్ ఉంటే లోపల ఉంటుండే అంతే, సింపుల్. నథింగ్ బీట్స్ దట్. సో బ్యాడ్ అనే అనాలి. మీ ఫ్రెండ్ నుంచి స్టార్ట్ చేస్తా. ఇమాన్యుల్ గుడ్. భరణి గుడ్. సంజన గారు
గ్రేట్. తనుజ బ్యాడ్. ఎందుకు పోయాడు? అంటే లైక్ తను వేస్తున్నారు, స్కెచ్లు ఏవో వేస్తున్నారు కానీ అవి కనిపించట్లేదు, పని అవ్వట్లేదు. సో కనిపిస్తే బాగుండను అంతే. సుమన్ శెట్టి బ్యాడే అండి. బ్యాడ్. బ్యాడ్. రామురాతుడు బ్యాడ్. బ్యాడ్. గేమ్ అసలు అన్నకి సింపుల్ అన్నకి ఉన్న పర్సోనాకి, అన్నకున్న ఫాలోయింగ్కి, అన్న ఎంత మంచి ఫిజికల్ టాస్ చూసింటే ఈ రేంజ్ ఇచ్చి పడేస్తారు. ఇవన్నీ పెట్టుకొని పాయింట్లు చక్కగా పెట్టాడు అన్న. కొంచెం ఇట్లా వేరే వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుండు. ఇది రెండు బయట పడితే మాత్రం టూ గుడ్. ఫ్లోరా బ్యాడ్. రితు చౌదరి షీఈస్ గుడ్ ఇన్ అ బ్యాడ్ వే. మళ్ళీ వన్స్ అగైన్ నేను చెప్తాను, కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారా? దారి ఏమైనా ఉందా? అంటే లైక్ ఇండస్ట్రీ అని కాదు కానీ నాకు రియాలిటీ గేమ్ షోస్ అంటే చాలా ఇష్టం. సో మీరు ఆల్రెడీ ఏది కోటీశ్వరుడు వెళ్ళారు. అప్పుడు నాకు క్విజెస్ అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి. మా స్కూల్ క్విజ్ కాంపిటీషన్స్ నేనే క్విజ్ టీమ్ హెడ్. అది మీరు కూడా సెలబ్రిటీ, ఎన్టీఆర్ గారితో హోస్టింగ్ లో డైరెక్ట్ గా కూర్చున్నారు. అట్లా అంటే ఎవరు ఫోటోలు దిగినా కూడా సెలబ్రిటీ లైఫ్ మరీ వేస్తారు. సో అంతే. మా అగ్ని పరీక్షలో చాలా మంది దే పార్ట్ ఆఫ్ డిఫరెంట్ షోస్ బిఫోర్. ఇది ప్రాసెస్ ఇస్ మాన్యువలే కదా. సో దెన్ బ్రో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ లాట్. మంచి మీ కెరియర్ మంచిగా వెళ్ళాలండి. ఇంకా మేబీ మళ్ళీ వైల్డ్ కార్డ్ కానీ లేకపోతే మళ్ళీ అయితే మీకు దావత్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ఒపీనియన్స్, మీ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకొక కంటెస్టెంట్ తోటి, ఇంకొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.